వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా పిల్లల లంచ్ బాక్స్ అలాగే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను చూపిస్తాను రండి. లంచ్లోకి అయితే రైసు, మామిడికాయ పచ్చడండి, అలాగే కర్రీ వచ్చేసి సాటర్డే కదా దోసకాయ పప్పు అయితే తయారు చేశాను. అలాగే టిఫిన్ వచ్చేసి మైసూర్ బోండాలు చేశాను. అలాగే దీంట్లోకి చట్నీ వచ్చేసి పప్పుల చట్నీ కూడా చేశాను. ఇంకా ఇవన్నీ బాక్స్లో టిఫిన్ అయితేనేమో వ్యాన్లో తింటారు. అదే మార్నింగ్ వ్యాన్ అయితే 7కే వచ్చేస్తుంది కాబట్టి ఇంటికాడ 6:30కే రాగి జావా అలాగే కోడిగుడ్డు అయితే ఇస్తానండి. ఇవి తినేసేసి వ్యాన్ ఎక్కేసి వ్యాన్లో అయితే టిఫిన్ చేసేస్తారు. అలాగైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మజ్జిగ కూడా చేసి పెట్టానండి. ఇవన్నీ చూస్తుంటే చదువుకోవటానికి వెళ్ళినట్లేదు, మామూలుగా తినడానికి అయితే వెళ్ళినట్టుంది. మా చిన్నప్పుడు అయితే ఏమీ లేదు, ఒక పళ్ళెం తీసుకుని వెళ్తే స్కూల్లోనే అన్నం పెట్టేవాళ్ళు. అలాగే ఈవినింగ్ వచ్చేటప్పుడు వ్యాన్లో 6:30, 7 అయిపోద్దండి ఇంటికి వచ్చేటప్పటికి. అందులోకి స్నాక్స్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి లడ్డూలు అలాగే బిస్కెట్లు కూడా అయితే పెట్టానండి. వాళ్ళు వచ్చేసరికి మార్నింగ్ 7కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 7 అయిపోతుంది. సో అందుకని ఇన్ని అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా ఇంతేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.